మనకు? ఎక్కడికి వస్తుంది? నెఫ్రాన్ లోకి వెళ్తుంది. నెఫ్రాన్ లో ఎక్కడికి వెళ్తుంది? నెఫ్రాన్స్ లోకి వెళ్తుంది. ఓకేనా? నెఫ్రాన్స్ లో బౌమన్స్ గుళిక ఉంటది. ఏమిటన్నా? బౌమన్స్ గుళికలో ఉంటుంది. ఆ బౌమన్స్ గుళికలో నాల్ఫీజియన్ నాళికలు ఉంటాయి. ఏమిటన్నా? నెఫ్రాన్స్ ఉంటాయి. నెఫ్రాన్స్ లో బౌమన్స్ గుళిక ఉంటుంది. బౌమన్స్ గుళికలో మాల్ఫీజియన్ నాళికలు ఉంటాయి. ఈ మాల్ఫీజియన్ నాళికలలో సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. ఆ సూక్ష్మ రంధ్రాల ద్వారా మనకు ఏమవుతుంది? అందులోకి వచ్చినటువంటి బ్లడ్ ఏమవుతుంది? దాంట్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు అన్నిటినీ వేరు చేస్తుంది. మంచి రక్తం అంతా కూడా మళ్ళా యథావిధిగా మళ్ళా ఎలా వచ్చిందో మళ్ళీ అలా మన పైకి హార్ట్ కి వెళ్ళిపోతుంది. వేస్ట్ మెటీరియల్ అంతా అంటే వ్యర్థ పదార్థం అంతా కూడా మూత్రం లాగా ఏర్పడుతుంది. మూత్రం అంతా కూడా మూత్రనాళం ద్వారా మూత్రాశయంలోకి డ్రాప్స్ 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 అందులో మూత్రాశయంలో స్టోర్ అవుతుంది. అదేనా? అట్లా మనకు 300 ml నుంచి 500 ml వరకు మూత్రము మూత్రాశయంలో ఏర్పడిన తర్వాత మనకు మూత్రము వస్తుంది అనే ఒక సెన్సేషన్ అనేది ఏర్పడుతుంది. మనకు ఫీమేల్స్ కి అయితే 300 ఫీమేల్స్ కి అయితే 500 ml, మేల్స్ కి అయితే 300 ml యూరిన్ స్టోర్ అయిన తర్వాత